కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపడంపై మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, సవిత, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు. జగన్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే చంద్రబాబు రాయలసీమ ప్రజల మనోభావాలను గౌరవించారన్నారు. రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి అయితే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నది చంద్రబాబునని కొనియాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంసిద్ధం వ్యక్తం చేశారు. వారికి మా రాయలసీమ ప్రజల తరపున, ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున శాసనసభ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జిల్లాలను, జోన్లను విభజించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఆ రోజు పరిపాలిస్తే, ఇప్పుడు మా నాయకుడు పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఎవరెవరికి ఏ విధమైన గౌరవం ఇస్తే రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా సంతోషంగా ఉంటారనే విషయానికి తీసుకొని వచ్చి ఈరోజు ఈ శాసనసభలో ఈ ప్రకటన చేయడం మాకు సంతోషంగా ఉంది. ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్కు తీర్మానం జరిగింది. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో కూడా తీర్మానం ఆమోదమైనందుకు కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తరలిపోయిన పరిశ్రమలు మళ్ళీ మన రాయలసీమకు, రాష్ట్రానికి, రాయలసీమకు కూడా వస్తున్నందుకు కూడా చాలా ప్రజలు నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే కొరియాలో ఉండే సూర్యుడిని రాయలసీమకు తెచ్చిన చంద్రుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ తరఫున, రాయలసీమ బిడ్డగా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ, రాయలసీమ పులిబిడ్డ అన్నారు. ఈరోజు రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాయలసీమలో హైకోర్టు బెంచ్ తీర్మానం చేయడం రాయలసీమ ప్రజాప్రతినిధిగా హర్షం వ్యక్తం చేస్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య గొడవలు క్రియేట్ చేసే విధంగా 3 రాజధానులు ప్రకటించి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలని సమాంతరంగా అభివృద్ధి చేయడంలో లక్ష్యంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ రాయలసీమలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ని గౌరవిస్తూ, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు బెంచ్ పెట్టాలనే సూత్రప్రాయంగా భావించడం జరిగింది. రాయలసీమ ప్రజలకు మాట ఇచ్చారు. వాటన్నిటికీ కట్టుబడి ఈరోజు హామీల్ని నెరవేర్చే క్రమంలో హైకోర్టు బెంచ్ని తీర్మానం చేయడం రాయలసీమ ప్రజాప్రతినిధులుగా మేమందరం హర్షం వ్యక్తం చేస్తాం.